10 సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచి దేశాన్ని దోసుకుని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆనాడు 55 లక్షల కోట్ల రూపాయలు దేశం మీద అప్పు ఉంటే ఈరోజు 168 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. ఒక్క నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. 14 మంది ప్రధానమంత్రులు 67 సంవత్సరాలు చేసిన అప్పు 55 లక్షల కోట్లు అయితే 10 సంవత్సరాలలో ఒకే ఒక్క నరేంద్ర మోడీ దానికంటే రెండింతల పైన అప్పు చేసిండు. ఒక్కసారైనా ఈ అప్పు ముప్పు గురించి కేసీఆర్ మాట్లాడాడు. ఎందుకంటే 69,000 కోట్ల రూపాయలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆయన చేతులు పెడితే ఆయన 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇద్దరు ఒకే రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రాన్ని ఈయన అప్పుల కూపంలో నెట్టితే దేశాన్ని మొత్తం అప్పుల ఊపిలో మోడీ కూర్చేసిండు.